నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సో ఈరోజు నిర్మలా సీతారామన్ గారు అయితే బడ్జెట్ ప్రవేశం పెట్టడం అయితే జరిగింది. సో ఏవేవి ధరలు తగ్గాయి, ఏవేవి ధరలు పెరిగాయి, అలా ప్రజలతో మనమైతే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో ఈరోజు నిర్మలా సీతారామన్ అయితే 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో ఏ ధరలు తగ్గాయి అంటారు, ఏ ధరలు పెరిగాయి అంటారు, అసలు ముందు మీ అంచనాలు ఎలా ఉండేవి? మేడం నేను అనుకున్నా ఎప్పుడైనా నిర్మలా సీతారామన్ గారు వస్తే ఏదో ఒకటి మంచి పని జరుగుతుంది నాకు తెలుసు. అంటే నేనేమనుకున్నా అంటే ఎప్పుడు సామాన్యులకి అనుకూలంగా ఉండకపోవచ్చు ఇట్లాంటి బడ్జెట్లో అనుకున్నా. కానీ ఈరోజు చూస్తుంటే నిజంగా విచిత్రంగా అనిపించి అన్నీ కూడా ప్రజలకు అనుకూలంగా ఏదైతే ప్రజలకు మేలు కోరుతుందో అదే వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకోటి గ్రేట్ విషయం ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం. ఒక అమ్మాయి అయ్యుండి ఇప్పటివరకు చరిత్ర 70 సంవత్సరాల చరిత్రలో కూడా ఒక అమ్మాయి ఫైనాన్స్ మినిస్టర్గా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం చరిత్ర జరగలేదు ఇప్పటివరకు. ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఈసారి చేయడం అనేది చాలా గ్రేట్ అనిపించింది. తన యొక్క కమిట్మెంట్ చాలా బాగుంటుంది. ఇది చూసుకుంటే ఆ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే అండి చాలా అంటే ఒక మధ్యతరగతి వాడు ఏ రకంగా అయితే సంతోషంగా హ్యాపీగా ఉంటాడో అట్లాంటి వాటి మీద బాగా ఫోకస్ చేయడం జరిగింది. మీరు చూసుకున్నట్టే చూడండి, ట్యాబ్లెట్స్ ఇష్టం అండి. ఒక మధ్యతరగతి వాడు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ ఉంది. సపోజ్ మనకు చిన్న కోల్డ్ అయితేనే ఒక ఫార్మసీకి వెళ్ళి డబ్బులు మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తీసుకుందామంటే 50 రూపాయలు అవుతుంటుంది. సో క్యాన్సర్ వచ్చినా ఎటువంటి షుగర్ బీపీ అట్లా ఏమొచ్చినా కూడా లక్షలలో అవుతుంది. సో నిజంగా ఒక మధ్యతరగతి వాడు చాలా భయపడే విషయం ఏంటంటే ఆరోగ్యం సంబంధించింది. ఒక్కసారి జ్వరం వచ్చినా ఎటువంటి అనారోగ్యం అయినా కూడా చాలా బాధపడతారు అనమాట. అరే నేను ఎట్లా సాల్వ్ చేసుకోవాలన్న ప్రాబ్లం, ఎట్లా ఆరోగ్యం బాగు చేసుకోవాలన్న ప్రయత్నంలో ఉంటారు. ఈరోజు పెట్టిన బడ్జెట్ సమావేశంలో అద్భుతంగా నచ్చిన విషయం ఏంటంటే ట్యాబ్లెట్ రేట్ మొత్తం తగ్గించారండి. చాలా తగ్గించారు. చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్క మధ్యతరగతి వాడు. సో మెయిన్గా మీరు చూడండి, ప్రపంచంలో ఎవరికైనా మధ్యతరగతి వాడికి ఎక్కువ ఏంటంటే అనారోగ్యం పాడైపోవడం చూస్తాం. ఎందుకంటే వాళ్ళకి సరిగా ఉండకపోవడం అనే వసతులు కానీ ఏమంటారు కదా కొన్ని ఉండకపోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఆరోగ్యం డ్యామేజ్ అయితే ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకే ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ తగ్గించడం అనేది చాలా గ్రేట్ అనిపించింది. ఇంకోటి మీరు చూసుకోనండి, యూత్ అని ఎవరికైనా సరే ఎవరు కావాలంటే మినిమం బేసిక్ అయితే ఫోన్ ఉండాలి. సో ఫోన్ కొనాలంటే ఈరోజు ఒక్క ఫోన్ కొంటే 1,00,000 2 లక్షలు ఆ రేటు ఉన్నది. ఒక మధ్యతరగతి ఫోన్ కొందామంటే అసలు ఇంపాసిబుల్ అవుతుంది పెద్ద ఫోన్ కొందామంటే. ఈరోజు చూసుకుంటే స్మార్ట్ ఫోన్ రేట్ ఒక్కసారి తగ్గించేసారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఒక యాజ్ నేను ఒక యూత్గా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అంటే ఫోన్లో రేట్లు తగ్గించేశారు, ట్యాబ్లెట్ రేటు తగ్గించేశారు. ఇంకోటి ఏదైతే హానికరం ఉంటాయి, ఎగ్జాంపుల్ సిగరెట్ గుట్కా పాన్ అట్లా ఒక్క దెబ్బకి రేటు పెంచేశారు. అంటే దాని అర్థమైందంటే తాగొద్దు, దాన్ని తాగితే పిల్లలు ఖరాబ్ అవుతారు, యూత్ ఖరాబ్ అవుతుంది, సో సొసైటీ ఖరాబ్ అవుతున్న ఉద్దేశంతో సిగరెట్ రేటు అవన్నీ రేటు పెంచేస్తారు. ఈ మధ్య చూస్తాం స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి లక్షలు కోల్పోయిన యూత్ని చూస్తున్నాం, ఎంతమంది బిజినెస్ మ్యాన్ చూస్తున్నాం. అది కూడా రేటు పెంచేస్తారు. అందుకే దాని అర్థమైంది సిగరెట్ రేటు పెంచారంటే మన స్టాక్ మార్కెట్ రేటు పెంచారంటే దాని అర్థమైందంటే ఆడొద్దు చేయొద్దు అన్న ఉద్దేశంతో. కాబట్టి సో నిర్మలా సీతారామన్ గారు ఈ 2 స్టెప్స్ చాలా బాగా అనిపించింది. సో నాకు బాగా నచ్చింది అంటే స్మార్ట్ ఫోన్ తగ్గించడం, ట్యాబ్లెట్ తగ్గించడం, నిత్యావసరాలు కూడా వాటి మన చిన్న నిత్యావసరాలకు సంబంధించిన రేటు తగ్గించడం అనేది చాలా బాగా అనిపించింది. సో నిర్మలా సీతారామన్ గారు ఈ స్టెప్ తీసుకొని చాలా బాగా అనిపించింది నాకైతే. విడి భాగాలు కానీ, లేదంటే ఎలక్ట్రిక్ వాహనాలు కానీ, లేదు అంటే విద్యుత్ వాహనాలు కానీ, వాటి మీద కూడా ధరలు అనేవి చాలా వరకు తగ్గాయి కదా. సో వాటి గురించి ఏం చెప్తారు? నిజంగా అంటే ఎలక్ట్రికల్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు బైక్ కానీ ఏదైనా సరే ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినాయి ఈ మధ్యలో. సో వాటిని కొనాలంటే కూడా అవునని కాదన్నా నార్మల్ దానికన్నా ఎలక్ట్రికల్ వెహికల్ చాలా రేట్ ఎక్కువ ఉంటుంది, కొనలేకపోతుంటారు. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం ఏమంటారు పెట్రోల్కి డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉండదు. సో వాళ్ళ పెట్రోల్ పెట్టే డబ్బులు ఇంకా వాళ్ళ సొంత అవసరాలకు వాడుకోవచ్చు అన్నమాట. సో పెట్రోల్ పక్కన పెట్టి ఎలక్ట్రిసిటీని ఎంకరేజ్ చేయడం, సో దాని తగ్గట్టుగా రేటు తగ్గించడం అనేది చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు ఏమంటే సామాన్యుడు చాలా సింపుల్గా వాడు అనుకునే చేయగలుగుతారన్నమాట. స్మార్ట్ ఫోన్ కొనుక్కోవడం కానీ, సో మేము చూసినట్టు ఇందాక ట్యాబ్లెట్ తీసుకోవడం కానీ, సో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవడం కానీ చాలా సింపుల్గా ఒక సామాన్ తీసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే బాగా లగ్జరీస్ వాచ్లు ఉంటాయి కదా, అవి రేటు పెంచేస్తారన్నమాట అవి కూడా. సో ఇప్పుడు ఇటువంటి వాచ్ సహజంగా మనం వేదరికి పోతే 1,00,000 రూపాయలు ఉంటుంది. ఇటువంటి వాచ్ రేటు కూడా అంటే లగ్జరీ ఫీల్ అయ్యే వాళ్ళకి అసలు ఇంకా రేట్లు పెంచేశారు. సో ఎన్నికలకి అయితే చాలా బాగుంది. సో మధ్యతరగతి వాడు వీరు పెట్టినటువంటి ఈ బడ్జెట్ పరంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా అనిపించింది నాకైతే కూడా. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే క్యాపిటల్ గూడ్స్ కానీ, లేదు అంటే సోలార్ ప్లైన్స్ కానీ, వీటన్నిటి మీద కూడా చాలా వరకు బడ్జెట్ అయితే తగ్గాయి, ధరలు అయితే తగ్గాయి. సో వాటి గురించి మీరు ఏం చెప్తారు?
అంటే నిజంగా ఇది డెవలప్మెంట్కి ఒక మంచి బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. మీరు చూడండి సోలార్ ప్లానెట్స్ కానీ ఇవన్నీ కూడా సోలార్ పెట్టడం వల్ల ఎవరికి లాభం అండి? సో అవునన్నా కాదన్నా ఈ సోలార్ ఒకప్పుడు ఏమో ఒక పెద్ద ఇంట్లో వాళ్ళతో డబ్బున్న వాళ్ళకు రాజకీయ నాయకులకు సోలార్ ఉండేది. ఇప్పుడు సోలార్ మీద కూడా రేట్ తగ్గించారంటే ప్రతి ఒక్క సామాన్యుడు ప్రతి వాళ్ళ ఇంటి మీద సోలార్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్ సంబంధించిన బిల్లులు కూడా తగ్గుతాయి. సో ఫ్రీగా కరెంట్ వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో సో వాటి మీద కూడా రేట్ తగ్గించడం అనేది నిర్మలా సీతారామన్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఒక ఫైనాన్స్ కమిషన్ మినిస్టర్ అయ్యి ఉండి ఈ రకంగా డిసిషన్ తీసుకోవడం అంటే చాలా గట్స్ ఉండాలి. సో ఈ ఎకనామీ తగ్గుతుండొచ్చు కానీ ప్రతి ఒక్క సామాన్యుడు కూడా 100% లివింగ్ కాస్ట్ కానీ తగ్గుతుంటుంది, ఈజీగా గడపచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రవాణా శాఖ అంటే ట్రైన్లు కానీ బస్సులు కానీ వాటి మీద కూడా చాలా వరకు ధరలు అయితే తగ్గాయి. సో వాటి గురించి ఏం చెప్తారు? నిజమండి. ఇప్పుడు ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ట్రావెలింగ్ చేయాలి. ప్రతి పొద్దున్న లేచిన కాడ నుంచి వాడు నిత్యావసరాలు తగ్గించేశారు. సో ట్యాబ్లెట్ తగ్గించేశారు. ఇక్కడ ఏమో ట్రావెలింగ్ ఇంపార్టెంట్. ట్రావెలింగ్ చూసుకుంటే ఇక్కడ చూసుకో మెట్రో కానీ ఇంకా వేరే ఏమన్నా చాలా కాస్ట్ ఉంటుంది, అసలు పెట్టలేకపోతున్నారు. లేడీస్ కంటే ఫ్రీ బస్ ఉంది కాబట్టి తెలంగాణలో నడిచిపోతుంది, కానీ బాయ్స్ పరిస్థితి ఏంది? సో వాటికి సంబంధించిన కూడా ట్రైన్లు కానీ ఏదైనా సరే బస్సు కానీ విమానాశ్రయం కానీ సో వాటిని కూడా రేట్ తగ్గించమనేది ఒక మధ్యతరగతి వానికి మేలు చేసే ప్రయత్నమే ఈ బడ్జెట్ అని తెలుసుకోవచ్చు. చాలా బాగా అనిపించిందండి. సో నాకైతే ప్రతి ఒక్క పెట్టినటువంటి ఒక సామాన్యుడు ఈజీగా బతకగలడు అని చెప్పడానికి ఈ యొక్క బడ్జెట్ ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు అండి. అంటే మరి వెండి ధరలు అలాగే బంగారం ధరలు అవి కూడా తగ్గాయి కదా, మరి దాని గురించి ఏం చెప్తారు? వీటి గురించి మీరే చెప్పాలి. ఎందుకంటే లేడీస్ బంగారం తగ్గిందంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. లేడీసే ఎక్కువ బంగారం వాడతారు కాబట్టి. సో మొన్నటి వరకు రేట్ చాలా ఘోరంగా ఉండేది. ఏంద్ర బాబు ఒక సామాన్యుడు బంగారం కొనగలుగుతాడు అన్న ఫీలింగ్ ఉండే. ఈరోజు పెట్టిన ఆ బడ్జెట్ చూసిన తర్వాత ఓకే రా బాబు పర్లేదు అన్న ఫీలింగ్ అయితే కలిగింది ప్రతి ఒక్కరు కూడా. ఒక సామాన్యులు కూడా బంగారం కొనగలుగుతారు అనడానికి ఈ బడ్జెట్ కారణం అని చెప్పొచ్చు. ఇంకా తగ్గితే బాగుంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు దయచేసి మీరు ఒక చొరవ తీసుకొని ఆ థియేటర్లో కూడా చాలా ఘోరంగా జిఎస్టీ అని అదే అని ఒక సినిమాకి అయితే 10,000 రూపాయలు అవుతున్నాయి. సో అక్కడ కూడా టికెట్ ప్రైస్ తగ్గించి మా యొక్క సామాన్యులు ఆదుకోవాలి. అక్కడ పాప్కార్న్స్ వాటన్నిటికి సంబంధించినటువంటి ట్యాక్స్ తగ్గించేసి సో అక్కడ కూడా సామాన్యుడు తినగలే స్థాయి ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. నాకైతే ఈ పెట్టిన ప్రవేశం ఏదైతే బడ్జెట్ పెట్టారో అది చాలా బాగా అనిపించిందండి. సో ఏవైతే ఇప్పుడు స్టాక్ మార్కెట్లు ఉన్నాయో అవి భారీ నష్టాలు అయితే నష్టం పోయిందని చెప్పి చెప్తున్నారు, నష్టాలకు గురయ్యారని చెప్పి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అది ఎవరికి ప్రాబ్లం అవుతుందండి? మనకైతే ఒక సామాన్యుడికి అయితే స్టాక్ మార్కెట్ పెరిగినా తగ్గినా మనకి ఏం ప్రాబ్లం లేదు. సో మెయిన్గా అది ఆడకుండా మంచిగా నాకు తెలిసిన పరంగా అయితే స్టాక్ మార్కెట్ వల్ల చాలామంది నష్టపోతున్నారు. సో ఉన్న ఇల్లు పొలాలు అన్నీ కూడా అమ్ముకొని స్టాక్ మార్కెట్ లాస్ అవుతున్నారు. సో అట్లా ఆడొద్దు అంటే స్టాక్ మార్కెట్ని మనం దూరం చేయాలంటే మనకు మించిన రేంజ్ ఉంటుంది, దాన్ని మనం ఆడలేం కాబట్టి అది పెంచడం అనేది చాలా మంచి పద్ధతి. సో నాకైతే వాస్తవంగా అయితే నచ్చిందండి స్టాక్ మార్కెట్ పెంచడం అనేది. సో చాలామంది కూడా నష్టపోతారు కాబట్టి, అందరూ కాకపోయినా కొంతమంది అయితే నష్టపోతారు కాబట్టి సో ఆ రేట్ పెంచడం కూడా చాలా బాగా అనిపించింది. అంటే గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చాలా వరకు ప్లస్ అనేది చెప్పుకోవచ్చా మరి? చెప్తున్నా, గ్రామీణ అంటే సామాన్యులే కదా. సో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా నిర్మలా సీతారామరాజు గారు అద్భుతంగా తీసుకున్నారు. చాలా బాగా అనిపించింది. నేనైతే సంతోషపడ్డాను నిజంగా. 9 సార్లు తను ఫైనాన్స్ మినిస్టర్గా ఈసారి బడ్జెట్ వదలడం అనేది చాలా గ్రేట్ అనిపించింది. నమస్తే అండి. నమస్కారం మేడం. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు బడ్జెట్ ప్రవేశం అయితే పెట్టారు కదా, సో అందులో చాలా వరకు ధరలు అయితే తగ్గాయి. ఇప్పుడు వెండి అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, లేదా అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ట్యాబ్లెట్లు 17 రకాల ట్యాబ్లెట్లు ధర అనేవి చాలా వరకు తగ్గాయి. సో వాటి గురించి మీరు ఏం మాట్లాడతారు? ట్యాబ్లెట్లు ఎక్కువ పబ్లిక్ పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి. ఆ ట్యాబ్లెట్లకు ధర తగ్గితే పబ్లిక్ సామాన్య మానవులకు కూడా జబ్బులు వస్తూనే ఉన్నాయి. ఆ ట్యాబ్లెట్లు వాడుకుంటే మంచిగా అవుతుంది. కొంచెం డిమాండ్ అనేది తగ్గిస్తే, అవి ధర తగ్గిస్తే మన పేదవాళ్ళు కూడా ట్యాబ్లెట్స్ చేసుకునే ప్రసక్తి ఉన్నది మంచిగా ఉన్నది. ఇప్పుడు ఆమె చెప్పిన ప్రకారంగా అయితేనే ఇప్పుడు అన్ని బండ్లకే కానీ అవిటికే కానీ కొన్ని తగ్గ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు నిర్మలా సీతారామన్ గారికి. ఇంకా తగ్గాలి అది. ఇంకా ఈ సామాన్య మానవులకు చాలా ఆడబిడ్డలు ఉన్న వాళ్ళకు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఇక చాలా ఇటు 3 బిడ్డలు అంటే వాళ్ళు పెట్టలేకపోయినరు, గడియార బంగాళం కొనలేకుండా పోతున్నారు. ఖచ్చితంగా ఆమె చెప్పిన ప్రకారంగా ఇంకా గోల్డ్ ఇంకా తక్కువ అయితే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. 1,80,000 పోయింది, 4 లక్షల వరకు ఎండిపోయింది. ఇప్పుడు కొంచెం 30,000 అయింది, ఎండికి తగ్గింది. ఇక బంగారు రేటు కూడా ఇవాళ కొంచెం స్వల్పంగానే ఉంది. మామూలుగా ఈ ఇంట్లో ఇంకా కొంచెం తగ్గితే బాగుంటుంది అని మేము కోరుతున్నాం. అవన్నీ తగ్గితేనే మంచిగా ఉంటుంది, తగ్గితేనే పబ్లిక్ మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కదానికి తగ్గినందుకే మనకు మంచి బెనిఫిట్ అవుతుంది. ఎవరో ఉన్నోళ్ళే తీసుకుంటారు, సామాన్య మానవులకి ఏమీ అందడం లేదు అవన్నీ.
ఏవేమి తీసుకుపోవాలన్నా కూడా లక్షలు లక్షలు 50,000 అట్లా కావాలి. ఆ, కాకపోతే ఇప్పుడు సీతారాం గారు చెప్పినట్టు మాట విషయానికి తగ్గినందుకు ఆమెకు ఛాన్స్ చెప్పుకోవచ్చు. ఇంకా కొంచెం తగ్గిస్తే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం.